తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. దావీదు అంటున్నాడు, గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే. అంటే అనేక మంది తల్లి గర్భంలో ఉండగానే చనిపోయారు, కానీ నన్ను నువ్వు తల్లి గర్భంలో నుండి బయటకు తీసావు, అప్పుడే నువ్వు నాకు నమ్మకం అనేది పుట్టించావు అని చెప్పేసి అని అంటాడు. 10వ వచనం, గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే. ఈ 9, 10 2 వచనాల్లో దావీదు అంటున్నాడు, ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే దావీదికి తను పెద్దవాడయ్యి ఒక బాలుడయ్యి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దావీదికి విశ్వాసం అనేది రాలా. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే నన్ను పుట్టించాడని చెప్పి ఆ విశ్వాసం దావీదికి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాలేదు, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు. అంటే ఆ స్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదని చెప్పి తెలియజేస్తా ఉంటాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మన సంభాషణ అంతా ఎవరితో ఉందంటే ప్రతి ఒక్కరి సంభాషణ దేవాది దేవుడితో సంభాషిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడు వచ్చి మనతో ముచ్చటించే దేవుడు